నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్. నేను ప్రియా కౌశిక్, నాతో పాటు ఉన్నారు సుధీర్ శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. మనం గత ఎపిసోడ్స్ లో ఐశ్వర్య ప్రాప్తి సిరీస్ లో అప్పులు తీరటానికి రెమెడీస్ చెప్పుకున్నాము, తర్వాత శ్రావణ మాసం గురించి చెప్పుకున్నాము, అలాగే సత్యనారాయణ వ్రతం గురించి చెప్పుకున్నాము. అయితే ఈ మధ్య కాలంలో ఉద్యోగాలు అనేవి చాలా లే ఆఫ్స్ జరుగుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఆర్థికంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగం తిరిగి పొందాలి అంటే పాపం చాలా కష్టపడుతున్నారు. అయితే దేవుణ్ణి పూజించినంత మాత్రాన వస్తుందా అంటే వస్తుంది, మనం డెడికేటెడ్ గా చేస్తే అనేది మీరు చాలా వాటిల్లో చెప్పారు. ఇది కూడా ఒక పరిష్కారంగా చేస్తే తప్పేం లేదు. కాబట్టి మీరు ఏదన్నా సులువుగా ఉద్యోగ ప్రాప్తి గురించి బాధపడే వాళ్ళు ఎవరైనా చేసుకునే విధంగా ఏదన్నా సులువైన ప్రక్రియ చెప్తారా? తప్పనిసరిగా అమ్మా. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా చెప్పాలి అంటే ఉద్యోగాలు రానివాడు కొంతమంది ఎన్ని సంవత్సరాలు చేసినా అక్కడక్కడే ఉంటూ ఉంటారు. అభివృద్ధి ఉండదు, ప్రమోషన్స్ ఉండవు. కొంతమంది చెప్తూ ఉంటారు, చివరి దాకా వచ్చిందండి, ప్రమోషన్ అయిపోయింది అనుకున్న సమయానికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది, ప్రమోషన్ రావట్లేదు. ఎంత కష్టపడ్డా కూడా హైప్ అనేది రావట్లేదు. అదే శాలరీతోనే స్టార్ట్ చేసినప్పటి నుంచి అదే శాలరీతో ఉన్నాను. నిజంగా ఒకప్పుడు చెప్పాలి అంటే రూపాయికి 2 రూపాయలకి 3 రూపాయలు కూడా జీతాలకు పనిచేసిన వాళ్ళు మనవాడు పూర్వీకులు. ఇవాళ రోజున జీవన విధానంలో కొన్ని వేల రూపాయలు, కనీసం తక్కువలో తక్కువ ఒక భార్య భర్త 2 పిల్లలు బతకాలి అంటే కనీసం 70,000 నుంచి 80,000 రూపాయలు వస్తే కానీ సాగని గడవని పరిస్థితి అయిపోయింది. ఇట్లాంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అట్లానే ఉన్నాయి, కానీ ఎక్కడో ఏదో చిన్న తేడాతో ఆగిపోతూ ఉన్నాయి. ఈ ఉద్యోగాలు రావాలి అంటే తప్పనిసరిగా రాజమాతంగి అనేటువంటి ఒక మంత్రం ఉంటుంది. మాతంగి అంటే ఏంటి? వశీకరణ. ఇప్పుడు మనం ఒక ఉద్యోగానికి వెళ్తున్నాం, ఇంటర్వ్యూకి వెళ్తాం. కొంతమంది ఎంత చెత్తగా ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా వాడికి ఉద్యోగం వస్తుంది. కొంతమందికి ఎంత పర్ఫెక్ట్ గా వాడు ఆన్సర్ చేసినా కూడా వాడికి ఉద్యోగం రాదు. అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, లేదంటే డబ్బు అవ్వచ్చు, వీడి టైం బాగుండకపోవడం అవ్వచ్చు, కారణం ఏదైనా అవ్వచ్చు. వీడు మాత్రం మళ్ళీ ఫైల్ పట్టుకొని బయటికి రావాల్సి వస్తుంది. ఇట్లాంటి వాళ్ళకి నిజంగా ఒక మాట చెప్పాలి అంటే చాలా సింపుల్ రెమెడీ అమ్మ. ఒక చిన్న మంత్రం ఒకటి ఉంది, దాని ద్వారా చేయవచ్చు. లేదు ఇంకొక భస్మధారణ అంటాం మనం. భస్మం అంటే విభూతి ఒకటే కాదు, విభూతి ఒకటే కాకుండా కొన్ని ద్రవ్యాలతో తిలకం తయారు చేసుకొని పెట్టుకోవడం ద్వారా సకల ధన జన వశీకరణ అనేది కలుగుతుంది. మనం ఎవరి దగ్గరికన్నా ఒక కార్యానికి వెళ్తున్నామంటే ఈ బొట్టు పెట్టుకుని వెళ్తే తప్పనిసరిగా పని అవ్వాల్సిందే. వాటిల్లో ముఖ్యంగా గోరోచనం అంటాం. అంటే గోవు కొవ్వు నుంచి తీసేటువంటిది, అది చనిపోయిన తర్వాత తీసేటువంటిది, బ్రతుకున్నప్పుడు కాదు. గోరోచనం అంటాం. గోరోచనం చాలా విలువైనది, కాస్ట్లీది. ఒరిజినల్ గా నిజంగా ఊళ్ళలో బాగా దొరుకుతుంది, మంచి విశేషంగా అంటే ప్యూర్ దొరుకుతుంది ఊళ్ళలో. అది తీసుకొని వచ్చి ఆంజనేయ స్వామి వారికి సింధూరం పూజ చేస్తాం మనం. ఆ సింధూరంలో మెత్తగా నలిపి వేసి రోజు బొట్టు పెట్టుకుని వెళ్తూ ఉంటే రాజవశీకరణ కలుగుతుంది. ఇక్కడ మనకు ఉద్యోగం ఇచ్చేటువంటి వాడు మనకు రాజే, మనకంటే పెద్దవాడే కదా, కాబట్టి మనకు రాజే అవుతున్నాడు. రాజవశీకరణ కలగాలి అంటే తప్పనిసరిగా ఈ రకమైనటువంటి తిలకం ధరించడం ద్వారా ఉద్యోగాలకు వెళ్ళినా, ఏదైనా ఒకరిని ఒప్పించడానికి ఏదైనా కార్యం మీద వెళ్ళినా, ఇట్లాంటి వాటికి ఈ తిలక ధారణ అనేది చాలా విశేషం. అంతేకాకుండా ఒక మంత్రం కూడా ఉంది. ఈ మంత్రంతో ఈ కుంకుమని మనం ఏదైతే సింధూరాన్ని బొట్టు పెట్టుకోవాలనుకుంటున్నామో దాన్ని అట్లా చేత్తో పట్టుకొని ఒక 11 సార్లు ఈ మంత్రాన్ని కనుక చదివి పెట్టుకుంటే ఇంకా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. అక్కడ పోయిన తర్వాత చిన్న అంటే మనకి వెళ్ళిన వెంటనే వాళ్ళు మనకి ఫేవర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ ఈ మంత్రం ద్వారా, ఈ బొట్టు పెట్టుకోవడం ద్వారా, ఇందాక నేను చెప్పిన గోరోచనము సింధూరం కలిపి చేత్తో పట్టుకొని ఒక 11 సార్లు ఈ మంత్రాన్ని కనుక చదివి బొట్టు పెట్టి వేసుకొని వెళ్తే ఏ రకమైనటువంటి డౌట్ ఉండదు. అక్కడ ఎదురుగా కూర్చున్నది రాజు, కానీ రాజును శాసించేంత వశీకరణ కలుగు చేస్తుంది ఈ మంత్రం. తప్పనిసరిగా వీడికి ఉద్యోగం ఇవ్వాలి, ఇంకా ఇంతకు మించి వేరే వాళ్ళు లేరు, వీడికన్నా అతి తెలివైనటువంటి వాడు వచ్చినా సరే వీడికి ఇక్కడ అవసరం. ఇక్కడ చాలా మంది అంటారు, మరి వీడికంటే తెలివైన వాడికి ఉద్యోగం రాకుండా వీడికి రావడం కరెక్టా అంటే, ఇట్లాంటివన్నీ కూడా ఎలాంటి సమయాల్లో చేయాలి అంటే నిజంగానే కుటుంబం గడవడానికి కష్టంగా ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఉద్యోగం లేక. ఇట్లాంటి వాళ్ళకి చాలా మంచిగా పనిచేస్తుంది. ఎదురువాడు పొట్టమని కాదు నేను చెప్తా ఉంది, ఉద్యోగం అనేది అందరికీ అవసరమే. చదువుకున్న వాడికి ఇక్కడ కాబట్టి ఇంకో చోట వస్తుంది.
నిజంగా అవసరం ఉన్న వాడికి అవసరం ఉన్న వాడికి తప్పనిసరిగా మనం చేసేటువంటి తంత్రం ఏదైతే ఉందో, మంత్రం ఏదైతే ఉందో తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ఈ సింధూరాన్ని పట్టుకొని ఒక చిన్న మంత్రం అమ్మ, ఓం హ్రీం ఐం శ్రీం రాజమాతంగై నమ స్వాహ. ఓకే, మళ్ళీ ఒక్కసారి మా ప్రేక్షకులు. ఓం హ్రీం ఐం శ్రీం రాజమాతంగై నమ స్వాహ. ఈ మంత్రాన్ని 11 సార్లు ఈ బొట్టుతో ఇట్లా చేత్తో బొట్టును పట్టుకొని అభిమంత్రించి బొట్టు పెట్టుకుని వెళ్తే చాలు. అలాగే తప్పనిసరిగా ఉద్యోగ అవకాశం తప్పనిసరిగా వరిస్తుంది వీళ్ళని. అయితే గురుగారు, ఇక్కడ చాలా మందికి వచ్చే సందేహం ఏంటంటే, ఇప్పుడు టీనేజర్స్ కి ఉద్యోగం మామూలుగా ఎలా అంటే 25-30 years ఇలా ఉన్న వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ పిల్లలకి చెప్తే ఏం చదువుకుంటానమ్మా, ఏం చేస్తానమ్మా అంటారు. తల్లి పెట్టచ్చా? చక్కగా తండ్రి, తల్లికి ఎక్కువ అధికారం. దేనికి అంటే తండ్రిది రక్త సంబంధం, తల్లిది పేగు బంధం. సో కాబట్టి తల్లికి పుట్టినప్పటి నుంచి పిడకల వరకు వీళ్ళకి బంధం అనేది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు ఈ క్షుద్ర ప్రయోగాలు అవి చేస్తూ ఉంటారు. చేసేటప్పుడు తల్లి పేరు లేకుండా చేయరు. తల్లి పేరు తప్పనిసరిగా కావాలి. వీళ్ళ పేరు ఏదైతే ఉంటుందో తల్లి పేరు కూడా కలిపే చేస్తారు. చెడుకు పనికి వస్తుంది, మరి మంచికి కూడా పనికి వస్తుంది కదా తల్లి. అంతేగా. ఇప్పుడు ఏదైనా పిల్లలు మాట వినలేదు అంటే, ఏదైనా పూజ చేయమన్నాం, దానం చేయమన్నాం, వాళ్ళ పేరుతో వాడు వినలేదు, తల్లి చేయొచ్చు చక్కగా. తల్లి చేస్తే వాడు చేసినటువంటి ఫలితమే సంపూర్ణంగా వీళ్ళు కలుగుతుంది. కాబట్టి తల్లి చక్కగా అభిమంత్రించి కనీసం బొట్టు పెట్టుకోరంటే బొట్టు పెట్టుకుంటారుగా తల్లి చెప్తే. ఇంకా మరీ బొట్టు కూడా పెట్టుకుని మూర్ఖ అంటే మనం కూడా ఏం చేయలేము. ఇంకా వాడి తలరాత అంతే అని వదిలేయాలి. వాడికి ఉద్యోగం రావడం కాదు కదా. అంటే దేవుడు ఈ మంత్రం ద్వారా, ఈ తంత్రం ద్వారా, ఒక తల్లి ద్వారా ఈ యొక్క ఉద్యోగాన్ని ఇవ్వాలి అనుకునేటువంటి సంకల్పాన్ని కూడా వాడు కారదనుకున్నాడు అంటే అంతకుమించి మూర్ఖులు ఎవరు ఉండరు ప్రపంచంలో. అవును. సో కాబట్టి తల్లి చేయవచ్చు. తల్లి చేస్తే సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది. అలాగే గురుగారు. మాతంగి అంటే తల్లి కదా. అవును. కాబట్టి తల్లి ఆరాధించడం వల్ల ఇంకా శక్తి ఎక్కువ పెరుగుతుంది కూడా. ఇంకా వీడు ఇంకా శ్రద్ధాభక్తులతో చేస్తాడో లేదో తెలియదు కానీ కొడుకు బాగుండాలని ప్రతి తల్లికి ఉంటుంది. కాబట్టి తల్లి చాలా శ్రద్ధాభక్తులతో చేస్తుంది, విశ్వాసంతో చేస్తుంది. అవన్నీ కూడా వీడికి పనికి వస్తాయి. అలాగే గురుగారు, చాలా చక్కటి పరిష్కారం చెప్పారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.